హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సాలడ్ ప్రిపేర్ చేస్తున్నామండి. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు తింటే బాగుంటుందండి. మార్నింగ్ అయినా నైట్ టైంలో అయినా తినేస్తే హెల్తీగా ఉంటుంది, మరియు బరువు కూడా తగ్గుతారండి. ఫ్రీక్వెంట్గా తింటే బాగుంటుందండి. విటమిన్స్ అన్నీ, మినరల్స్ అన్నీ ఉంటాయి ఇందులో. పప్పాయ వేస్తున్నాండి నేను. పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పప్పాయ వద్దనుకుంటే దీని ప్లేస్లో యాపిల్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో గింజలను తీసి మనం మట్టిలో వేస్తే మనకు చెట్టు కూడా మంచిగా వస్తుందండి. మనం ఇంట్లోనే పప్పాయ తీసుకొని తినవచ్చు ఇలా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కీరాని కూడా పొట్టు పీలాప్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా ఒకసారి చేదు చూసుకోవాలండి. చేదు ఉంటే మనకి బాగుండదు. టేస్ట్ చూసి ఒకసారి కట్ చేసుకోవాలి ఇలా మొత్తం. ఇంకా దీనికి క్యారెట్ని కూడా తీసుకున్నాము. ఇంకా చిన్న చిన్నవి ఒక 4 క్యారెట్లు తీసుకున్నాను. అవి కూడా కట్ చేసుకోవాలి. పొట్టు తీసేసి 1 టమాటా లోపల గింజలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయలను కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వద్దనుకుంటే స్కిప్ చేయండి. పప్పాయ ప్లేస్లో యాపిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఆరెంజ్ అయినా ఏవైనా చేసుకుంటే మనకి హెల్దీ రెసిపీ లాగా ఉంటుందండి. ఇప్పుడు కీరాన్ని కట్ చేసుకుంటున్నాం కదా, తర్వాత మనం క్యారెట్ని కూడా శుభ్రం చేసి అవి కూడా కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా. ఇలా కీరా మనకి డైజెషన్కి చాలా తోడ్పడుతుందండి. ఈజీగా డైజెషన్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వచ్చు, ఆయాసం లాగా ఉండదండి. ఇది కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం క్యారెట్ని కూడా చిన్నగా కట్ చేసుకుందాం. ఇవి అన్నీ ఇంట్లోనే మనకు దొరుకుతాయండి. వీటితోనే మనం చేసుకోవచ్చు. కావాలి అంటే మనం మిరియాల పొడిని తెచ్చుకొని ఇంట్లోనే మిరియాలు తెచ్చుకొని దంచుకుంటే ఘాటుగా ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. మిరియాలు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇంకా మనం దీంట్లో సాల్ట్, కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాం కదా. ఇవన్నీ యాడ్ చేసుకొని పప్పాయ కూడా కట్ చేసాము. కీరా, క్యారెట్ కూడా సన్నగా తరిగామండి. ఇప్పుడు ఉల్లిపాయలు, ఒక టమాటా కూడా కట్ చేసుకొని అన్నీ కలిపి ఇంకా మనం చెప్పినట్టు ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు కూడా కట్ చేసాము. ఇంకా కొంచెం కట్ చేసేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవడం అండి. ఇప్పుడు ఆనియన్స్ని కూడా కట్ చేసేస్తున్నాను. ఇది అన్నీ కట్ చేసుకుంటే మనం 5 మినిట్స్లో చేసుకోవచ్చు అండి. ఇంకా దీంట్లో ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ మిక్సప్ చేసుకొని మనం ఇందులో పప్పాయ, టమాటా కూడా వేసుకొని కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి చాలా మంచిది. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి తినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.